నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. వారు ఎప్పుడు కూడా పొలిటికల్ సీరియస్ డిస్కషన్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆయనకి సంబంధం లేని ఒక టాపిక్ గురించి ఈరోజు మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. నమస్తే సార్. నమస్తే అండి. సో ఒక వైరల్ వీడియో గురించి మాట్లాడదామని అనుకుంటూ ఉన్నాను. పొలిటికల్ కి సంబంధం లేదు, ఎంటర్టైన్మెంట్ కి సంబంధం లేదు. అఫ్ కోర్స్ ఎంటర్టైన్ అయ్యే వాళ్ళు అవుతూ ఉన్నారు. అయితే కుంభమేళా జరుగుతోంది. అలానే డివోషనల్ గా స్పిరిచువల్ కంటెంట్ కూడా కాదు. అయితే సో కుంభమేళాలో తేనె కళ్ళ అమ్మాయి అందరినీ ఆకర్షిస్తోంది అని చెప్పి కొన్ని లాక్స్ వ్యూస్ వస్తూ ఉన్నాయి. ఇది పక్కన పెడితే రాజమౌళి గారి దర్శకత్వంలో మహేష్ బాబు పక్కన ఈ అమ్మాయి నటించబోతుంది అని చెప్పి ఒక న్యూస్ ట్రెండ్ అవుతోంది సోషల్ మీడియాలో. ఇది ఎంతవరకు వాస్తవం, అసలు ఈ విషయాన్ని ఎలా చూడాలి? అంటే నాకు శ్రీశ్రీ గారు చెప్పిన కవిత గుర్తొస్తోంది. కుక్క పిల్ల, సబ్బు బిళ్ళ, అగ్గిపుల్ల, ఆడపిల్ల, కాదేది కవిత కనర్హం అన్నారు. అట్లా ఇవాళ కాదేది మీడియా కనర్హం అనే రీతిలో తయారైంది అనుకోవాలి. గత కొంతకాలంగా చూస్తుంటే సోషల్ మీడియా ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో, మన 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 జీవితాలకు సోషల్ మీడియా వచ్చిందో, చిన్న చిన్న విషయాలు కూడా ఒక అద్భుతమైన విషయాలుగా, అబ్బురపడే విషయాలుగా ప్రచారానికి నోచుకుంటున్నాయి. ఇంతకుముందు ఎప్పుడు లేదు. ఇంతకుముందు మెయిన్ స్ట్రీమ్ మీడియా మాత్రమే ఉన్నప్పుడు చాలా తక్కువ ఇలాంటివి అసలుకి మనకి కనిపించేవి కాదు. ఒకళ్ళని ఎవరినైనా ఇంటర్వ్యూ చేయాలంటే వాళ్ళని నిజంగా ఇంటర్వ్యూ చేయదగిన వ్యక్తులా అని ఆలోచించేవాళ్ళం. కానీ వాళ్ళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నాం. అడుక్కు తినే వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నాం, బిచ్చగాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నారు, రకరకాల ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఏంద్రా బాబు అని మనం ఇట్లా కోక్కోవాల్సి వస్తుంది. సో అలాంటిగా అంత స్థాయిలో ఇది మీడియా దిగజారిపోయింది అందామా అంటే కాదు. ఎందుకంటే జనం చూస్తున్నారు కాబట్టి. సార్ కొన్ని లాక్స్ వ్యూస్ సార్, దీనికే 50 లాక్ వ్యూస్, 1 మిలియన్ వ్యూస్. మరి జనం చూస్తున్నారు. నేషనల్ మీడియా ఇప్పుడు మనం కొన్ని సందర్భాలు ఇప్పుడు మనం మీడియా దిగజారిపోయింది, చాలా ఏంటండి అడుక్కు తినే బిచ్చగాళ్ళని ఏంటండి ఇంటర్వ్యూలు చేసేది, వాళ్ళని ఏంటండి ఇలా ఇంటర్వ్యూ చేయడానికి ఒక విలువ వ్యవస్థ ఉండాలి కదా అని అన్నాం అనుకోండి, మనం చేదస్తాం అనుకుంటారు జనం. జనం ఎట్లా తయారంటే కొత్తదనం కావాలి, ఏదో కొత్తగా కావాలి. ఇప్పుడు ఒకడెవడో రోడ్ సైడ్ బిచ్చగాడు అడుగు తినేవాడు ఉన్నాడు అనుకోండి, పని బాట లేకుండా ఉన్నాడు. వాడి దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టగా 2 ఇంగ్లీష్ మాటలు మాట్లాడాడు అనుకోండి, అబ్బా ఈయన అడుక్కు తినే ఆయన ఇంగ్లీష్ చూసారా, అవాక్ అవ్వాల్సిందే అంటే లక్షల మంది చూసేస్తారు. సో జనం చూస్తారు కాబట్టి వీళ్ళు తీస్తున్నారు, వీళ్ళు తీస్తున్నారు కాబట్టి జనం చూస్తున్నారు అనుకోవాలి. ఇకపోతే మోనాలిసా విషయం 1 నైట్లో స్టార్లను చేస్తుంది సోషల్ మీడియా. ఎవరో పూసలు అమ్ముకునే అమ్మాయి, కాస్త ముఖం బాగుంది, తేనె కళ్ళు మీరు అన్నట్టు బ్రౌన్ ఐస్ ఉన్నాయి, దాంతో ఆ అమ్మాయి చక్కగా నవ్వుతూ మాట్లాడుతుంది. దీన్ని ఎవరో ఒకళ్ళు తీసి సోషల్ మీడియా ఇన్స్టాలో ఎందులో పెట్టారు. అక్కడి నుంచి ఇది రాజుకుంది. ప్రతివాడు కుంభమేళాకి వెళ్ళి కుంభమేళాలో అక్కడున్న ఆధ్యాత్మికత గురించి మాట్లాడుకోవడం మానేసి ఈ అమ్మాయి గురించి మాట్లాడుతున్నారు. ఈ అమ్మాయి పూసలు, ఈ అమ్మాయి పూసలు అమ్మితే మళ్ళీ ఆ పూసల్లో కూడా బీపీని తగ్గించే పూసలంట, రకరకాల ఒంటికి చలువు చేసే పూసలంట, ఏవో రకరకాలు అమ్ముతుందంట. దీని గురించి స్టోరీలు నేను ఒకసారి చూస్తే ఆ యూట్యూబ్ లేకపోతే ఆ ఇన్స్టా, ఆ ఫేస్బుక్ పదే మళ్ళీ అమ్మాయిని చూపిస్తుంది నాకు. ఏంటంటే టెక్నాలజీ కూడా ఎట్లా ఉంటుందంటే అండి, ఇది మీరు ఏదైనా ఒక క్షణం ఆగి చూశారనుకోండి, ఓహో ఇతనికి ఈ అంశం ఇష్టమేమో అనుకొని అలాంటి విషయాల్ని మళ్ళీ మనకు చూపిస్తూ ఉంటుంది. తద్వారా మనం 4-5 సార్లు చూసి మనం ఇంకోళ్ళకి ఫార్వర్డ్ చేస్తాం, వాళ్ళు కూడా చూసి ఇంకోళ్ళు ఫార్వర్డ్ చేస్తారు. ఈ రకంగా సోషల్ మీడియా అనేది దావానలల్లా అంటుకుంటుంది. మీరు చూసారు లాస్ ఏంజల్స్లో కారు చిచ్చు ఎట్లా అంటుకుందండి, 5 రోజుల్లో మొత్తం కాల్చి దొబ్బింది. అట్లే సోషల్ మీడియా కూడా ఇవాళ భారతదేశంలో మొత్తం మోనాలిసా అంటున్నారు. ఏంట్రా బాబు మోనాలిసా అని చూస్తే మనకు కూడా వచ్చింది, మనకు అక్కర్లేదు అనుకున్నా మనకు కనపడుతుంది, అంతలా తయారైపోయింది. ఇవాళ సోషల్ మీడియాలో వచ్చింది కాబట్టి మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా మళ్ళీ డిస్కస్ చేస్తుంది. అవును సార్, అది ఇంకా ఆశ్చర్యం. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది, వైరల్ అవుతుందని మెయిన్ స్ట్రీమ్ మీడియా డిస్కస్ చేస్తుంది. మళ్ళీ విచిత్రం ఏంటంటే అందమైన అమ్మాయిలు పూసలు అమ్ముకోలేదు. ఎవరు పూసలు అమ్ముకునే వాళ్ళు లేకపోతే రోడ్లు ఊడ్చే వాళ్ళలో అందం ఉండకూడదా? బోల్డ్ మంది అందం మనం చూడలేకపోతున్నామేమో, కానీ చాలా మంది పేదరికం ఉంటే అందం ఉండదా? అదేదో రవితేజ ఈడియట్ మూవీలో అంటాడు కదా,
పోలీస్ ఆఫీసర్ అయితే వాడికి ఆడపిల్ల ఉండదా? పోలీస్ కూతుర్లకి పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు కావా? కావా అంటాడు కదా. అట్లా మీకు పేదవాళ్ళైతే అందం ఉండదా? అందాన్ని మీరు చూడలేరేమో పేదవాళ్ళలో. బోల్డ్ మంది అందమైన అమ్మాయిలు ఉంటారు పేదవాళ్ళలో. సో డబ్బులున్న వాళ్ళందరూ అందగత్తెలే కాదు, పేదవాళ్ళందరూ అందంగా అందవిహీనంగా ఉండరు. కాబట్టి ఇదేదో ప్రపంచం మెచ్చదగిన విషయం, అద్భుతం, 8వ వింతలాగా దీన్ని ప్రచారం చేసేసి ఇలా చేసి ఇదేమైపోద్దంటే చర్చించకూడదు అనుకునేది కాదు, చర్చించాల్సింది కాదు. సో అటు ఇటు చర్చించకూడదు అనుకుంటే వైరల్ అయిన టాపిక్ అందరూ ఆసక్తిగా చూస్తున్నారు కాబట్టి మనం చర్చించాల్సి వస్తుంది. ఇంత చెప్పుకుంటున్నాం, మనం కూడా ఇక్కడ నాకు ఒక డౌట్ ఏంటంటే, రాజమౌళి గారు నిజంగా అమ్మాయిని పెట్టి అప్పుడే అక్కడ దాకా వెళ్ళిపోయాక ఆశ్చర్యమా మీకు? నాకైతే ఆశ్చర్యం లేదండి. పెట్టినా తీస్తారు. ఎందుకు చెప్తున్నానంటే అర్థమైంది సగం వరకు. చెప్పండి. అప్పుడెప్పుడు అసెంబ్లీ పరిసరాల్లో ఒక ఆయన ఎవరో కుర్చీ తాత అని ఎవరో ఒక ఆయన ఉండేవారు. ఆయన పేరు కుర్చీ తాత కాదు, అలా కుర్చీ తాత అని పెట్టారు. అనేది ఎవరో ఇట్లే మైక్ పెట్టి, నేను చెప్పాను కదా పిచ్చగాళ్ళని టచ్ చేసుకుంటూ పోతారు. ఎవడో కూడా పిచ్చగాళ్ళు ఏదో ఒక స్పెషల్ దొరకపోద్దా, మనకు వైరల్ అయిపోద్దా, వీడియో వ్యూస్ రాకపోతాయని చెప్పి ఎవడో టచ్ చేసుకుంటూ వెళ్తుంటే ఒకడెవడో తగిలాడు. ఆ ముసలాయన ఏంటంటే ఆయన ఫ్లాష్ బ్యాక్ చెప్పుకొచ్చాడు. కాకపోతే ఆయన చెప్పే ఆ నెరేషన్ వెరైటీగా ఉంటుంది. ఆ నెరేషన్లో కుర్చీ తీసుకుని కొడితే అని ఇలా అనగానే అది కాస్త వెరైటీగా అనిపించింది. ప్రతివాడు వెళ్ళిపోయి మైకులు పెట్టడమే ఆయన దగ్గర. చివరికి ఆయన ఏం చేశాడంటే, నేను ఉట్టినగా చెప్పను, డబ్బులు ఇస్తే చెప్తాను నువ్వు. సరే ఆయనకి డబ్బులు ఇచ్చి మరీ చెప్పించారు ఆయన్ని. ఆయన ఎక్కడ దాకా వెళ్ళారు తెలుసా ప్రియాంక గారు? చివరికి సినిమాలో ఆయన పెట్టి కుర్చీ తాత సాంగ్ పెట్టడం జరిగింది. అందుకే ఇప్పుడు మరి ఆయనకి ₹1,00,000 ఇచ్చి ఆయన్ని తీసుకొచ్చి కుర్చీ తాత అని చెప్పి ఆయనతో ఆయన స్లాంగ్లో కుర్చీ తాత సాంగ్ పాడించి తీసుకొని దానికి ఆయనకి డబ్బులు వచ్చినాయి. జనం కూడా వెరైటీగా కుర్చీ తాత సాంగ్ ఉందంటే అందులో అని జనం వెళ్ళడం. వేలం వెర్రి అంటారే, అది వేలం వెర్రి అనే పదానికి పరాకాష్ట. అక్కడెక్కడో పాపం ఒక ఆవిడ పేరు ఏంటండి, ఒక స్ట్రీట్ ఫుడ్ ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయి, ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ లివర్ 100 కుమారి ఆంటీ దగ్గరికి కుమారి ఆంటీ అని చెప్పేసి కుమారి ఆంటీ ఫుడ్ అని చెప్పి ప్రచారం చేశారు. ఆవిడ ఎంత సంపాదిస్తుందో చెప్పారు. చివరికి ఆవిడ అక్కడి నుంచి షాప్ ఎత్తేసుకోవాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి దాకా వెళ్ళిపోయింది ఆ అంశం. అంటే ఒక చిన్న విషయం ఆవిడ జీవితాన్ని దెబ్బకొట్టింది. మళ్ళీ ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని మళ్ళీ ఆవిడ షాప్ ఆవిడకి ఇప్పించాడు. చివరికి ఆవిడ ఎక్కడికి వచ్చిందంటే, ఆమె ఎంత ఫేమస్ అయిందంటే విజయవాడ వరద బాధితులకి సహాయం చేసిందండి ఆవిడ వచ్చి. ఆవిడకి ఇప్పుడు అంత ఫేమస్ అయిపోయింది కుమారి ఆంటీ. ఆ తర్వాత అక్కడెవరో ఒక డైరెక్టర్ ఎన్నాళ్ళ నుంచో సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడంట, కానీ ఎవడు దేకట్లా. వెళ్ళిపోయి ఒక మురికి కూపంలో చెత్త వేసి దగ్గర మంచం వేసుకుని ఆడే పడుకోవడం, ఆడే చేయడం చేస్తే ఈడెవడో ఇక్కడికి వచ్చాడంటే చూస్తే ప్రముఖ డైరెక్టర్, చెత్తలో ప్రముఖ డైరెక్టర్ అని వేస్తే విపరీతంగా వైరల్ అయ్యాడు. కుమారి ఆంటీ టైంలోనే. అంటే అర్థం ఏంటంటే అప్పటి వరకు అతను నిజాయితీగా ప్రయత్నం చేస్తే ఒక్కడు దేకలా. అతను చెత్తలో వెళ్ళి కూర్చొని 4 మాటలు చెప్పేసరికి అతను మళ్ళీ స్టైల్గా ఇట్లా సిగరెట్ తాగుకోవడం ఇదంతా పెట్టుకోవడం చేస్తే ఫిలాసఫీ చెప్పేటప్పటికి మామూలుగా అతను ఆ ఫిలాసఫీ ఒక స్టేజ్ మీద చెప్పండి ఎవడు విండు, ఒక క్లాస్ రూమ్లో చెప్పండి ఎవడు విండు. సో ఆ చెత్తలో కూర్చొని చెప్పాడు కాబట్టి అందరూ విన్నారు. సో ఈ రకంగా ఈ సోషల్ మీడియా వచ్చాక ఎవడు స్టారో ఎవడు స్టార్ కాదో ఎవడికి అర్థం కావట్లా. సింగిల్ నైట్లో స్టార్లు అయ్యేవాళ్ళు వచ్చారు. కాబట్టి మీరు ఎలాంటి అనుమానం పడద్దు. మోనాలిసా కూడా మహేష్ బాబు సినిమాలో ఉంటే మీరేం ఆశ్చర్యపోవద్దు. అయితే నెక్స్ట్ మోనాలిసా మహేష్ బాబు మూవీలో, అట్ ది సేమ్ టైమ్ జబర్దస్త్ లో, తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీలో, నెక్స్ట్ ఒక యూట్యూబ్ ఛానల్ మోనాలిసా జీవితం కాస్త పూసలు అమ్మే దగ్గర నుంచి పూసలు తయారు చేసే దాకా వెళ్ళిపోతుంది. సో ఇది సోషల్ మీడియా మ్యాజిక్. ఇది సోషల్ మీడియా మ్యాజిక్. అంతకంటే అందగత్తె లేరా అంటే బ్రహ్మాండంగా ఉన్నారు. మట్టిలో మాణిక్యాలు ఉన్నారు. సో పూసలమ్మే వాళ్ళే కాదు, రోడ్లు ఊడ్చే వాళ్ళలో కూడా అందగత్తెలు ఉన్నారు. కానీ అది ఆ క్షణం అంతే, ఆ లక్. ఆ క్షణంలో ఎవడో కంటపడాలి, వాడి కంటపడినప్పుడు వాడు దాన్ని నెరేట్ చేసే తీరు, అక్కడి నుంచి ఇంకోటి చాలా బ్యూటిఫికేషన్ చేసి ఇప్పుడు మరి ఏలో పెట్టి చివరికి ఆ అమ్మాయితో ఒక డాన్స్ కూడా ఇస్తారు. ఆ అమ్మాయి నిజంగా సినిమాలోకి వచ్చి సల్మాన్ ఖాన్తో నటిస్తే ఎలా ఉంటుంది ఈ మోనాలిసా?
మహేష్ బాబు పక్కన మీరు ఇప్పుడు మహేష్ బాబు అన్నారు, ఈ డిస్కషన్ ఎవరైనా చూసారనుకోండి, వెంటనే మహేష్ బాబుకి ఆ అమ్మాయికి పెట్టేసి ఒక చిన్న ఏ సీన్ కూడా సృష్టించేస్తారు. రైట్. సో ఏఐలో సృష్టించేసి ఓహో వీళ్ళిద్దరి పేరు ఇలా ఉంటుంది, భలే ఉంది పేరు అని చెప్పి మళ్ళీ వస్తుంది. కాబట్టి ఈ సోషల్ మీడియా వండర్ అని మనం చెప్పాలండి ఇవన్నీ కూడా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీదైన టాపిక్ కాకపోయినా కానీ చాలా అనాలిసిస్ చేసి డిస్కస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.